నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు సునిషిత్ టీవీ యూట్యూబ్ ఛానల్ న్యూస్ కమ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఈరోజే సాయి ధరమ్ తేజ్ వాళ్ళ బ్రదర్ అయిన వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ మూవీ చూశానన్నమాట. సో యాజ్ ద టైటిల్ ఇండికేట్స్ దట్ ఆదికేశవ అంటే ఒక గ్రామంలో ఒక వ్యక్తి, అంటే ఆ వ్యక్తి విలన్ అనమాట. సో ఆ విలన్ ఏం చేస్తూ ఉంటాడంటే అన్ని అక్రమాలు, సో ఇట్లాంటి బిజినెస్లు చేస్తూ ఉంటాడనమాట. సో అతని ప్లేస్లో ఒక శివాలయం ఉంటుంది. అండ్ ఈ విలన్ వచ్చేసి హీరో వాళ్ళ రిలేటివ్ అవుతారు అనమాట, సుమన్. సో హీరో సుమన్ని చంపేయడం జరుగుతుంది. సో హీరో సుమన్ ఒక పొలిటీషియన్ అనమాట సినిమాలో. సో అతని తర్వాత అతని కూతురు అయిన, నాకు ఆ అమ్మాయి పేరు తెలీదు, సో అతని కూతురు పోటీ చేయాలి అని చెప్పేసి పార్టీ మీటింగ్లో వైష్ణవ్ తేజ్ అనౌన్స్ చేస్తాడనమాట. సో హీరో సుమన్ కూతురు మీద విలన్ యొక్క ఒక మనిషి మనసు పడతాడనమాట. సో ఈ మనసు పడ్డ వ్యక్తి వైష్ణవ్ తేజ్ ఆ గ్రామంలో ఉన్న శివాలయంలో పూజ నిర్వహిస్తూ ఉండగా అతనితో యుద్ధం చేయడానికని వెళ్తాడు. సో యుద్ధం అంటే ఫైటింగ్ అండి. సో ఆ యుద్ధంలో ఆ విలన్ మనిషి దారుణంగా చనిపోవడం జరుగుతుంది. సో ఈ ఫైట్ తర్వాత వైష్ణవ్ తేజ్ ఏమని స్టేట్మెంట్ ఇస్తాడు అంటే, ఆడపిల్ల మీద చేయి వేసిన, ఆడపిల్ల మీద మనసు పడిన, ఆడపిల్లని పాడు చేయాలని చూసిన ఆ గ్రామంలో ప్రజలను ఇలానే తగలబెట్టేస్తాను అని చెప్పేసి విలన్ తాలూకా మనుషులకు వార్నింగ్ ఇస్తాడు. సో ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ పేరు బాలు. సో అతను మొదట్లో ఏ పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. సో అతనికి ఒక పర్సన్, అంటే హీరోయిన్ జాబ్ ఆఫర్ చేస్తుంది తన కంపెనీలో. సో ఆ హీరోయిన్ ఎవరంటే శ్రీలీల. సో శ్రీలీల కంపెనీలో వైష్ణవ్ తేజ్ పనిచేస్తూ ఉంటాడు. సో ఈ శ్రీలీల మరియు వైష్ణవ్ తేజ్ మధ్య ప్రేమ చిగురిస్తుందన్నమాట. సో బాలు అనే వ్యక్తి, బాలు అనే హీరో శ్రీలీల అనే హీరోయిన్ని మొదటి నుండి ప్రేమిస్తూ ఉంటాడు. సో ఇది ఈ ఆదికేశవ మూవీ యొక్క కథ. సో అయితే మూవీ ఎలా ఉంది అంటే, మూవీ కొంచెం ల్యాగ్ ఎక్కువగా ఉంది, అంటే ఇట్ ఈస్ లైక్ ఏ సీరియల్ లాగా ఉంది అనమాట. సో అందువల్ల మూవీ అంత హిట్ టాక్ రాలేకపోయింది. సో ఈ మూవీకి నేనైతే రేటింగ్ వచ్చేసి 2.5/5 ఇస్తున్నాను. సో ఇది నేను ఇచ్చే రేటింగ్. యాజ్ ఏ ఫిల్మ్ క్రిటిక్గా నేను ఇచ్చే రేటింగ్ ఇది అనమాట. యావరేజ్గా ఉంది మూవీ అయితే. సో చూడొచ్చు, ఒక్కసారి అయితే థియేటర్కి వెళ్ళి చూడొచ్చు మూవీ ఆదికేశవ. సో యూట్యూబ్లో కూడా వస్తుంది ఈ మూవీ, చూడండి, బాగుంది మూవీ. సో ఇది నేను ఇచ్చిన రివ్యూ అనమాట. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.